ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ లేని లోటు ఇప్పటికీ వెంటాడుతోంది. ప్రభుత్వాలు 10 ఏళ్ళు అయిపోయింది. వాస్తవంగా హైదరాబాద్లో ఏంటంటే మనోళ్ళు గెలిస్తే ఎమ్మెల్యేలందరికీ అక్కడ ఒక్కొక్క ఫ్లాట్ ఇస్తారు. అందులో వాళ్ళ కార్యకలాపాలు నడుస్తూ ఉంటాయి. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి రాష్ట్రంలోని ఏ మూల నుంచి ఉన్న గెలిచినటువంటి వాళ్ళైనా సరే హైదరాబాద్లో వేరే ఇల్లు అద్దెకి తీసుకుని ఇదంతా చేసుకుంటే బోల్డ్ అంత కాస్ట్ అవుతుంది. ఎందుకంటే కార్యకర్తలు వస్తుండాలా, నాయకులు వస్తూ ఉంటుంటారు, వాళ్ళందరినీ కలవడానికి అదంతా అంటే ఒక పెద్ద ఇల్లు తీసుకోవాలి. హైదరాబాద్ లాంటి చోట అట్లాంటి పెద్ద ఇల్లు అంటే పాత రోజుల్లో 50,000 లక్ష రూపాయలకి దొరికే కాదు. అట్లాంటి అద్దెకి తీసుకుందాం. ఎందుకంటే ఊరి చివరన తీసుకోలేరు, ఊరి మధ్యలో తీసుకుంటే కనుక ఆ స్థాయిలో కనీసం ఒక 4 బెడ్రూమ్ హౌస్ అనుకోవాలి, 3 బెడ్రూమ్ 4 బెడ్రూమ్ హౌస్ అది తీసుకుంటే దగ్గరగా 1,00,00,000 రూపాయలు అద్దె. ఆ ఎమ్మెల్యే జీతం కింద వచ్చేదంతా దానికే పోతుంది. పైన మెయింటెనెన్స్ ఇదంతా చూసుకుంటే ఒక 4-5 లక్షలు అయిపోతుంది. బాగా తిప్పలు పడుతూ ఉండేవాళ్ళు. మంత్రులకి అదే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకు కూడా అక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయి, మంత్రుల క్వార్టర్స్ ఉన్నాయి. దాంతో వాళ్ళు సేఫ్గా నడుపుకున్నారు, చాలా హ్యాపీగా సాగిపోయేది. విభజన తర్వాత కొన్నాళ్ళ పాటు అక్కడే ఉన్నాం, 1-2 ఏళ్ళు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాం. అప్పటి నుంచి ఇప్పటికి కూడా హెచ్ఆర్ఏ అలవెన్స్ తీసుకుని ఎమ్మెల్యేలు అది నడుపుకోవాల్సి వస్తుంది తప్పించి లేవు. అప్పట్లో చంద్రబాబు గారు ప్లాన్ చేసినటువంటిది అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్స్. అప్పుడు పూర్తిగా జగన్ వచ్చాక దాన్ని శాంతం వదిలేశారు. విశాఖ రాజధాని అన్న పేరుతో అక్కడ కట్టించే కార్యక్రమం అంటే అది అసలు ఎటు కాకుండా పోయింది. ఓవరాల్గా గత 10 ఏళ్ల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు ఒక పెద్ద కష్టం నష్టం ఏంటయ్యా అంటే సొంత డబ్బులతో ఏదో ఒకటి అద్దెలకి తీసుకుని నడుపుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కొంతమంది అయితే అసలు పట్టించుకోలే. అసెంబ్లీకి వచ్చేసేసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. వాళ్ళ నియోజకవర్గానికి ఓ ఇల్లు అనే కాన్సెప్ట్ లేదు. వాళ్ళు అక్కడే ఉంటుంటే ఒక బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళ కోసం వస్తారు, వచ్చిన వాళ్ళు వాళ్ళని కలవడానికి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ అప్పుడు ఎమ్మెల్యేలు వస్తుంటారు. వాళ్ళ కోసం ఎక్కడ ఉంటారో తెలియకుండా ఏ హోటల్లోనూ ఉంటే వీళ్ళందరూ రాలేరు. జనం మామూలుగా మన ఎమ్మెల్యేని చూసుకోవాలి, కలుసుకోవాలని వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చిన్న హోటల్లో ఉంటారు. ఇదివరకు మనకి సెక్రటేరియట్ అసెంబ్లీ ఆ ఏరియాలోనే ఉన్న ద్వారకా హోటల్ హైదరాబాద్లో, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి హోటల్ అన్నీ ఫుల్ మన ఆంధ్ర వాళ్ళతోనే ఉండే. ఎందుకంటే ఎక్కడో ఉన్నటువంటిది కాబట్టి క్యాపిటల్. ఇక్కడి నుంచి మన వాళ్ళందరూ వెళ్ళి ఆ ఎమ్మెల్యే క్వార్టర్లకు దగ్గరలో ఉండేటటువంటిది తక్కువ రేట్లో ఉండేదని అందరూ ద్వారకాకి పోతూ ఉండేవాళ్ళు అనమాట. అట్లాంటిది ఇక్కడ అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ నిన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు చూసొచ్చి 300 కోట్ల రూపాయలు ఇప్పుడు అడిషనల్ ఖర్చు కాబోతుంది. ఇప్పటి వరకు దాన్ని చెడగొట్టడం వల్ల ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి అవన్నీ చేసుకురావాలి. బట్ 9 నెలల్లో పూర్తి చేసిస్తామన్నారు. ఈ ట్రిప్పు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళందరికీ ఇది ఒక అదృష్టం. అలాగే మంత్రుల క్వార్టర్స్ సంగతి కూడా వేగంగా జరగాల్సిన అవసరం ఉంది.